అందరూ ఆట పట్టిస్తారు. న్యూస్ స్టేషన్ లో ఉన్న కామ్యాసంతో ఉన్నట్టుగా గీశాను. చాలా బాగా గీసావు షించాన్, కానీ పెద్దవాళ్ళని ఈ విధంగా గీయడం చాలా తప్పు. నేను ఈసారి తనకి ఇచ్చిన పనిని కరెక్ట్ గా పూర్తి చేస్తాననుకుంటాను. వీటన్నిటిని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఓకే, నేను వచ్చేసాను. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే యూనిఫామ్ ఇప్పేసి నీట్ గా డ్రెస్ వేసుకుని శుభ్రంగా ఉండాలని ఎన్నిసార్లు చెప్పాను షిన్చాన్. ఎలాగో అమ్మ ఇప్పుడు ఈ డైలాగే చెప్పబోతోంది. ఆహా, పనిచేసి టైర్డ్ అయిపోయినట్టున్నారు. కడుపు నిండా తిని పడుకోవడం కూడా ఒక పనే అని అనుకుంటున్నారు. ఉదయం అంతా ఫుల్ గా పనిచేస్తూ ఉంటారు మా అమ్మ. నిజం చెప్పాలంటే అదంతా ఉత్తినేమ్మా. ఎవడికి బాగా తెలిసిన పని నిద్రపోవడమేమ్మా. దాని గురించి నేను మాట్లాడేనంటే నా తల బొప్పు కడుతుందమ్మా. ఉదయం అంతా చెప్పాలంటే అమ్మా. సరే షిన్చాన్, నేను సూపర్ మార్కెట్ కి వెళ్ళొస్తాను. దిగులు పడకండి మామ్, నేను మీకు కంపెనీ ఇస్తాను. అక్కడికి వచ్చి అది కావాలి ఇది కావాలి అని గోడ చేయకూడదు. నాకు 1/2 కిలో టీ పౌడర్ ఇవ్వండి ప్లీజ్. ఏ టీ పౌడర్ కొంటే ఫేస్ పౌడర్ ఫ్రీయో అది ఇవ్వండి. అందుకే మా అమ్మ వచ్చారు. ఇంకా 300 గ్రాముల పంచదార కూడా ఇవ్వండి. ఇంకా క్యారెట్లు, బంగాళదుంపలు, పచ్చిమిరపకాయలు కూడా ఇవ్వండి. కొనడానికి డబ్బులున్నాయో? నేనే దీన్ని తీసుకొస్తాను. చాలా బరువుగా ఉంది. నేను పెద్ద పిల్లోని ఇప్పుడు. ప్లీజ్ అమ్మా, లేకపోతే నేను సరే చెప్తే వింటావా నువ్వు? బరువుగా ఉందని నేను చెప్పాను కదా. ఇంత వేడిగా ఉందని తెలుసు కదా, అయితే ఎందుకు నాకు ఇచ్చారు? ఇలాంటి డైలాగ్ ఏదో ఒకటి చెప్తావని నాకు ముందే తెలుసు. ఎందుకు మామ ఎప్పుడు నన్ను పొగుడుతారు? ఎన్ని దెబ్బలు తిన్నా బుద్ధి రాదా? కొంచెం త్వరగా నడు షిన్చాన్, ఇంటికి వెళ్లి డిన్నర్ రెడీ చేయాలి కదా. ఓకే. కంగ్రాచులేషన్స్, మీరే గెలిచారు. ఇక్కడ లక్కీ డ్రా జరుగుతున్నట్టుంది. బుజ్జిగాడికి స్వాగతం. అమ్మా, నాకు ఇది ఆడుకోవాలని ఆశగా ఉంది. కుదరదు షిన్చాన్, ఇది ఆడుకోవడానికి మన దగ్గర టికెట్స్ లేవు. ఏం ప్రాబ్లం లేదు, మీరు చాలా షాపింగ్ చేశారు కాబట్టి మీకు ఈ కూపన్ ఫ్రీ. ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? కనీసం ఒక్కసారి